ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీకి రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గానికి లక్షల నిధులు రావడానికి నిరంతరం కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భారీ వర్షాల వల్ల పెన్గంగా నది పరివాహక ప్రాంతాల్లో నీట మునిగి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇప్పించడంలో సఫలీకృతులయ్యారని అన్నారు. ఒక్కో రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నిధులు రావడానికి కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి కృషి అభినందనీయమని అన్నారు. జైనత్ మండలంలో నీట మునిగిన 853 ఎకరాలకు గాను 83,30,000 రూపాయల నిధులను విడుదలయ్యాయని తెలిపారు. సుమారు 401 మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. రైతుల పక్షాన రైతుల కోసం పోరాడి నష్టపరిహారం వచ్చేలా కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి మండల రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జగదీష్ రెడ్డి, రూకేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్, మార్కెట్ డైరెక్టర్ స్వామి యాదవ్, రాజన్న, రంగారెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. సీఎం గారికి, బట్టి గారికి, సీతక్క, సీనన్నకు పదే కృతజ్ఞతలు చెప్తూ, ఎందుకంటే పైసలు అకౌంట్లలో పడ్డాయి. ఎందుకంటే 8-10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమీ చేయంలే, వచ్చిన పైసలు ఎత్తుకపోయింది కానీ 1 రూపాయి రైతుకి వేయంలే. మోసేతుకు బెల్లం పెట్టి నాకు పిచ్చులు తప్ప ఏం చెయ్యంలే. పెద్ద ధర్నాలు చేసిండ్రు. మరి ఏ రైతులకు పూర్తిగా రుణమాఫీ వేయంలే. నిన్న రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు. 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అన్న. ఇవాళ మేము 10 నెలలు పూర్తిగా గడుసు లేదు. ఇవాళ మా శ్రీనివాసరెడ్డి, సీతక్క ఆశీస్సులతోని కష్టపడి ముప్పు గ్రామాలకు ఏదైతే వరద బాధితులకు పైసలు తీసుకొచ్చిండ్రు. ఖమ్మంలో ఎట్లా చేసిండ్రు అన్న మాకు కూడా పోయినాయని తగిలిపడి తీసుకొచ్చిండ్రు. మా రైతులందరూ ఎప్పుడుకు మా అకౌంట్లలో పైసలు పడ్డాయి. ఎప్పుడైనా మీరు చేసిన మంత్రులు ఉంటుంది, అన్ని ఉంటుంది. కేటీఆర్ మన పైసలు ఎత్తుకపోయింది ఇక్కడికి వెళ్ళి. అప్పుడు వచ్చిన పైసలన్నీ ముప్పు బాధితుల కొత్తలు ఎత్తుకపోయినా అది గుర్తుపెట్టుకో. కేటీఆర్ నువ్వు వస్తున్నావు, అది గుర్తుపెట్టుకొని 14-16 అది పెట్టుకో. కానీ రైతన్నల మీరు తగిలి పరిశాన్ కాకుండా ఎక్కడికి 10 మన సోయాబీన్ ఎక్కడికి 10 కుంటాలు కొనుగోలు పక్కనే మా పైసలు పడ్డాయి. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్